హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అధికారం మత తలకెక్కితే ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాకుండా పోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్గా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తూ ఉంది. అందుట్లో భాగంగానే ఇటువంటి తప్పు చేయని, కనీసం అమరావతి పైన ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. తన 70 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాలు అత్యంత క్వాలిటీ జర్నలిస్ట్గా తనకి పేరుంది. ఎప్పుడు కూడా మీడియా ముందే కాదు, ఎక్కడా కూడా పరుష పదజాలం కానీ, ఒకరిని నొప్పించే విధంగా మాటలు కానీ మాట్లాడినట్టుగా రికార్డ్సే లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కొమ్మినేని గారి పైన ఉన్నటువంటి పర్సనల్ గర్జితోనే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయించారు. దట్టు సాక్షి టీవీలో పనిచేస్తూ రోజు రోజుకి డిబేట్లలో కొమ్మినేని గారిని విశ్వసించే వాళ్ళు పెరిగిపోతున్న తరుణంలో ఎలా అయినా గత సంవత్సరం నుంచి జరుగుతుంది సాక్షి టీవీ పైన, పేపర్ పైన దాడి. ఎలా అయినా సాక్షి టీవీని, పేపర్ని లేకుండా చేయాలన్నది వాళ్ళ అభిమతం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారే లేకుండా భూస్థాపితం చేస్తాము అంటూ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే భూస్థాపితం అంటే ఏంటి? ఒక వ్యక్తిని భూస్థాపితం ఎప్పుడు చేస్తారు ఆలోచించండి. చనిపోయిన తర్వాత మాత్రమే. అంటే గతంలో స్పీకర్ మాట్లాడినటువంటి మాటలు మనందరికి తెలుసు. వాడు చనిపోలేదు కానీ ఓడిపోయాడంతే అన్న మాటలకి ఒక టీవీ యాంకర్ అడిగితే భూస్థాపితం చేస్తా, ఇటువంటి భూతాన్ని భూస్థాపితం చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని. మరి అటువంటి భూతం ప్రవేశపెట్టిన అమ్మ ఒడిని పేరు మార్చి తల్లికి వందనాలను వాడుకోవడానికి సిగ్గులేదా అంటూ చాలా మంది అడుగుతున్నారు. అయితే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంలో కూడా ఇటువంటి ప్రణాళికలే వేశారు. ఆయన అరెస్ట్ చేస్తే పెద్ద వయసు, జైల్లోనే మగ్గిపోతాడు. అందరిలాగే వంశీలాగా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా జైల్లోనే 2-3 నెలలు పెట్టి ఆడుకోవాలని చూశారు. కానీ కోర్టులు దానికి ఒప్పుకోలే. లోకల్ కోర్టులు, ఆయనకి మంగళగిరి కోర్టులు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెట్టారని మందలించి రిమాండ్కి ఇచ్చేశారు. ఆ తర్వాత హైకోర్టులు వెళ్దాం అనుకున్న టైంలోనే ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళగానే సుప్రీం అత్యంత ఆశ్చర్యంగా ఆయన్ని ఏం చేశాడు, ఆయన తప్పు అని ప్రశ్నించింది. ఆయన చేసిన తప్పేంటి? ఎవరో డిబేట్కి వచ్చినటువంటి అనలిస్ట్ ఒక మాట మాట్లాడితే అందుట్లో కొమ్మినేని గారి పాత్ర ఏంటి అని అడగటం జరిగింది. దానికి నీళ్లు నమ్మినటువంటి కూటమి అత్యంత ఖర్చు పెట్టి నియమించుకున్నటువంటి లోద్రా లాంటి లాయర్లే ఏం పీకలేకపోయారు. అక్కడ లోద్రా లాంటి లాయర్లే సుప్రీంకోర్టు ముందు ఏం పీకలేకపోయారు. గంటకి లక్షల్లో ఛార్జ్ చేస్తారు. అటువంటి వాళ్ళని కొమ్మినేని గారి కేసులో పెట్టింది గవర్నమెంట్ అంటేనే అర్థం చేసుకోండి ఎంత కక్షపూరితంగా ఉందో సాక్షి టీవీ పైన, అదేవిధంగా కొమ్మినేని గారి పైన. సో కొమ్మినేని గారి పైన ఎందుకు కోపం అంటే గతంలో ఎన్టీవీలో చేస్తూ ఉన్నప్పుడు వ్యతిరేక కథనాలు చేశాడు అనేసి చంద్రబాబు నాయుడు గారికి కోపం. అందుకే ఆయన్ని ఆ పర్టికులర్ టీవీ ఛానల్ నుంచి కూడా తీసే విధంగా చాలా 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 పకడ్బందీగా బ్లాక్మెయిల్ చేసి మరీ తీయించేశారు ఆ ఛానల్ నుంచి. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలవటం, మాట్లాడటం, మా ఛానల్లో చేయండి అని రిక్వెస్ట్ చేయటం, దానికి కొమ్మినేని గారు ఒప్పుకొని సాక్షిలో పనిచేయడానికి ఒప్పుకోవటం. ఇదంతా చూసిన తర్వాత నేను తీసేస్తే ఈడు అక్కడికి వెళ్ళి చేస్తాడా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈడికి ఆసరాగా నిలుస్తాడా, ఇద్దరు కలిసి నేను చేసిన ప్రతి దాన్ని ప్రజలకి యాజ్ ఇట్ ఈస్ గా అందిస్తారా, ఇలా అయితే నా పార్టీ ఏమవుతుంది అని భయంలో చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడ్డారు. ఆ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేశారు. కోర్టులు, సుప్రీంకోర్టులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. సిద్ధార్థ లోద్రా అంటే పెద్ద లాయర్లే అక్కడ ఏమి చేయలేక విలవెల్లాడిపోతూ నవ్వారు సార్. డిబేట్ లో ఆయన మాట్లాడుతుంటే నవ్వాడా? మేము కూడా మీరు తెచ్చిన ఈ చెత్తకే చూసి నవ్వుతూ ఉన్నాం, అయితే మా మీద కూడా కేసులు పెడతారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం చాలా ఆశ్చర్యంగా అనిపింది. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకు? సిద్ధార్థ లోద్రా కావచ్చు, ఇంకోటి కోంకిస్క గొట్టంగాడి ఎంత పెద్దోడైనా కావచ్చు, ఒక
బలం లేని కేసు, అక్రమంగా పెట్టిన కేసు సుప్రీంకోర్టు ముందుకెళ్తే ఇలాగే నవ్వుతారు. సో అలా నవ్వినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం, అంటే ఇద్దరున్నారు, ఒక్క జడ్జి కాదు దీనికి అండగా నిలిచింది, ఇద్దరు జడ్జిలు. ఆ ఇద్దరు జడ్జిలు ఆయన చేసిన తప్పేం లేదు, వదిలేయండి అంటే వదిలేశారు. నిన్న రిలీజ్ అయ్యారు కొమ్మినేని గారు. నిన్న రిలీజ్ అయిన కొమ్మినేని గారు బయటకు వస్తూనే ఆయన కళ్ళు చెమర్చాయి. 70 సంవత్సరాలు పెద్ద ఆయన, మెడిసిన్ వేసుకోవాలి, కుటుంబం ఉంది, భార్య పెద్ద వయసురాలు, పిల్లలున్నారు, అందరికీ ఉంటారు కాదంటలేదు. కానీ ఆయన చెయ్యని తప్పు కదా ఆయన అరెస్ట్ చేసింది. ఆయన ఏం చేశారు తప్పు అరెస్ట్ చేయడానికి? ఆడెవడో కృష్ణంరాజు అనే వ్యక్తి అనలిస్టు, ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేశాడు, దాన్ని నేనేం సమర్థించలేదే. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉండి ఆయన సమర్థించారు, మీరు మాట్లాడారు, డిబేట్లు చేయకూడదు, ఏదేదో చెప్పారు ఆవిడ. అసలు ఆవిడ ఆ కాపీ చదివారా, ఆవిడ ఆయన బెయిల్ ఆర్డర్ కాపీ చదివారా అనేది అందరికీ ఆశ్చర్యమే. ముఖ్యంగా చెప్పాలంటే కొమ్మినేని గారి కళ్ళు చెమర్చాయి. ఎంతో మంది విలేకరులు వచ్చి ఆయన మెడలో దండలేసి ఎంతగా అన్నా కూడా ఆయన కన్నీరు మాత్రం ఆగల. ఒకసారి ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన విజువల్స్ చూడండి. కదా, నీళ్లు నిండిన కళ్ళతో చేతులు జోడించి 70 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాల అనుభవం కలిగిన కొమ్మినేని గారు లాంటి సీనియర్ జర్నలిస్టే చేతులు జోడించి మీడియాతో మాట్లాడొద్దన్నారు, నా లాయర్తో కనుక్కొని మీ ముందుకు వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారంటే ఈ సీన్ చూసి ఆనందించేటువంటి శాడిస్టులు ఎవరున్నారు అంటే ఉన్నారు. ఆ శాడిస్టులు వికృత శాస్త్రలకే కొమ్మినేని గారు అరెస్ట్ అయ్యారు. ఆ వికృత శాస్త్రలు ఫ్యూచర్ లో ఏ రూపం దాలుస్తాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న సింహం ఊరిక కూర్చోదు కదా. సింహం తన పిల్లల్ని కదిలించిన ఊరుకోదు, తన చుట్టూ ఉన్న తన సోదరుల్ని, తన నమ్మిన వాళ్ళని కదిలించిన సింహం ఊరుకోదు కదా. మరి రాబోయే రోజుల్లో కుక్కలు, పిల్లులు, పందులు ఎక్కడికి వెళ్తాయో, ఎక్కడ దాక్కుంటాయో అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కొమ్మినేని గారిని ఇంత దారుణంగా హింసించినందుకు ప్రతీకారం అనేది ఎప్పుడు తీర్చుకుంటారు, ఎలా తీర్చుకుంటారు అనేది కాలమే సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డే దాన్ని రక్తి కట్టించాలి. రాబోయే రోజుల్లో మామూలుగా ఉండదమ్మా, 2.0లో తుక్కు 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 రేగుతుంది ఒక్కొక్కడికి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు కాబట్టి 100% అదే చేస్తాడు అనుకుంటున్నారా? లేదంటే అధికారం రాగానే అన్ని మర్చిపోయి మళ్ళీ మొదటి 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలను పక్కన పెట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఎత్తినేసుకొని కనీసం మద్దతు లేకుండా, ప్రతిఫలం పొంది సిగ్గు లేకుండా ఉండే కొంతమంది ఎదవల్ని వెనకేసుకుంటారు అనేది నాకు అర్థం కాదు. చూద్దాం ఏమవుతుందో. కొమ్మినేని గారు బయటకు వచ్చి ఆ కన్నీరుని చూస్తూ ఉంటే నాకైతే చాలా బాధేస్తుంది. మీరేమంటారు? లెక్కలు సెటిల్ అవుతాయి త్వరలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.